హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా అనేక విద్యార్థులకు అవసరమైనటువంటి, తల్లిదండ్రులకు అవసరమైనటువంటి వీడియోస్ రూపొందిస్తున్నాం. మనం ఎంసెట్కి అవసరమైనటువంటి వీడియోస్. ఈ వీడియోలలో ప్రధానంగా ఈరోజు మాక్ కౌన్సిలింగ్ రిజల్ట్ నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ మాక్ కౌన్సిలింగ్ ఏంటి, ప్రజెంట్ మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఈ మాక్ కౌన్సిలింగ్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో సవివరంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. మొట్టమొదటిది, మీకు 95,000 మంది, ఈ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి, 95,000 మంది ఎంసెట్లో పెట్టుకున్నట్లయితే 85,000 మందికి గాను 85,000 మంది ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు. మనకు ఒక 5,000 మందికి ఆప్షన్స్ సీట్లు మిగిలిపోయినాయి. 5,000 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. ఓకే, 5,000 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. 16,500 మందికి రమారమిగా సీట్స్ అలాట్ అవ్వలేదు. ఓకే, సీట్స్ అలాట్ అవ్వలేదు. ఈ 16,500 మంది ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే ప్రాపర్గా ఆప్షన్స్ పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ నెంబర్ సేమ్ ఉంటుంది. ఈ సంవత్సరం 16,500 మందికి అలాట్ అవ్వలేదు, లాస్ట్ ఇయర్ కూడా 16,500కి అలాట్ అవ్వలేదు, అంతకుముందు సంవత్సరం కూడా 16,500కి అలాట్. ఇది కామన్ విషయమే, దీంట్లో కొత్తగా ఈరోజు అద్భుతంగా జరిగింది ఏమీ లేదు. ఓకే, సో ఇది న్యాచురల్గా ప్రతి ఇయర్ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కొత్తగా జరిగినటువంటి పరిణామం ఏంది అన్నట్లయితే, పేరెంట్స్ అందరూ, చాలామంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఏం ఆలోచన చేశారంటే, ఆంధ్ర వాళ్ళు లేరు కదా, ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి మనకి ర్యాంకింగ్ అనేది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు సిబిఐటీలో సిఎస్సి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 4,000 కట్ అవుద్ది అనుకుంటే ఈ సంవత్సరం 2,000కే కట్ అయిపోయింది సీటు. అంటే మీరు సిబిఐటీలో చేరాలనుకున్న వాళ్ళు వచ్చేసి మీరు వాసవిలోనో లేకపోతే గోకరాజులోనో పడిపోయినారు. సో ఇది ఒక మేజర్ చేంజ్, థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ ఇక్కడ. ఎందుకంటే కోర్ బ్రాంచెస్ని బతికించుదామని చెప్పేసి రేవంత్ అన్న ప్రయత్నం చేశాడు. నా వంతుగా నేను కూడా ఉడతా భక్తిగా నేను చేయగలిగినంత కూడా ట్రిప్లీ తీసుకోండి అని అందరికీ కూడా ఈసీఈ ట్రిప్లీ ఒకటే బాబు, ఈసీ ఒకటే పెట్టుకుని వదిలేద్దని చెప్తే నా మాటని గౌరవించి, అదేవిధంగా మీరు సొంత అనాలిసిస్ కూడా చేర్చుకొని దాదాపు అన్ని కాలేజీలో ఈసారి ఈసీఈ సీట్లు, ట్రిపుల్ ఈ సీట్లు, మొత్తం సీట్లు అన్నీ కూడా నిండిపోయినాయి. ఇంకోటి, ర్యాంక్స్ కూడా భారీ స్థాయి వేరియేషన్స్ వచ్చాయి అనమాట. లాస్ట్ టైము ఒక కాలేజీలో 35,000కి ట్రిపుల్ కట్ అయితే ఈ సంవత్సరం అది 25,000కే కట్ అయిపోయింది. సార్, అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ మాక్ కౌన్సిలింగ్లో సపోజ్ మీకు గోకరాజులో సీట్ వచ్చింది, లేకపోతే గీతాంజలిలో సీట్ వచ్చింది, గీతాంజలి కాలేజీలో మీకు సీట్ వచ్చింది అంటే ఈ సీటు మీకు పర్మనెంట్ అయిపోయినట్టేనా, మాక్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు ఈ పర్మనెంట్ సీటేనా అని అనుకుంటే దురదృష్టవశాత్తు కాదు. అంటే మీకు ఈరోజు జీసీటీసీ మంచి కాలేజ్ అని వేణుగోపాల్ రెడ్డి చెప్పిండు, లేకపోతే XYZ చెప్పిండు అని చెప్పి అందరూ జీసీటీసీ పెట్టుకున్నారనుకోండి, అంటే మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ట్రయల్ వర్షన్, ఇది నిజమైనటువంటి ఆట కాదు, ఇది ట్రయల్ వర్షన్. సార్, ట్రయల్ వర్షన్ చేసినందువల్ల మాకు వచ్చే బెనిఫిట్ ఏంది, ఈ 16,500 మంది విద్యార్థులు మేము తప్పు చేశాము, మాకు కంపల్సరీగా ఫీజు రీయింబర్స్మెంట్ సీటు కావాలి, ఈసీ కాకపోతే ట్రిప్లీ, ఐశ్వర్య కాకపోతే ఏదో మా గల్లీలో ఉన్న అమ్మాయినా ఓకే అని ఆప్షన్స్ మార్చి పెట్టుకుంటారనేటువంటి ఎంపిక మీకు చెప్పడం కోసం చేసినటువంటి ఒక ట్రయల్ రన్. ఈ ట్రయల్ రన్లో ఈ 16,500 మంది అర్థం ఏం చేసుకోవాలా, ఇప్పుడు దాకా మీరు ఏమని ఈ 16,500 మంది అనుకుంటారంటే, మాకు మంచి ర్యాంక్స్ వచ్చినాయి, నాకు సిఎస్ఎం తప్ప ఏమీ వద్దు అని బొంగర మూతి పెట్టుకొని ఒక 10 కాలేజీలో 20 కాలేజీలు పెట్టుకొని వదిలేసినటువంటి వాళ్ళందరూ మీ మనసును మార్చుకొని అప్పుడు సిఎస్సి పెట్టుకోవచ్చు, ఐటీ పెట్టుకోవచ్చు, లేకపోతే సిఎస్బిఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, వెనుకబాటు చెప్పినా ఏ రాయని ఒకటి పల్లాలు కొడుతుంది దానికని చెప్పేసి మీరు బ్రాంచ్ని మనసును మార్చుకొని వేరే బ్రాంచ్లు మార్చుకొని పెట్టుకోండి. ఇది మీకు ఇచ్చేటువంటి డైరెక్షన్. ఓకే, ఇది 16,500 మందికి సంబంధించి. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే 5,000 సీట్స్ మిగిలిన్నాయని మీరే చెప్తున్నారు కదా సార్, 5,000 సీట్లు సిఎస్ఎం సీట్లు అయి ఉండొచ్చు, మనం అందరం జాగ్రత్తగా ఎక్కడున్నాయో సిఎస్ఎం ఎతికి పెట్టుకుందామని మీరు అనుకుంటారు. మిగిలిపోయింది సిఎస్సి సీట్లు కాదు, బాగా చిన్న కాలేజీల్లో సిఎస్సి సీట్లు కొన్ని మిగిలినాయి కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ది కాలేజ్ సీట్స్లో మీకు మిగిలింది మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిలే, ఇంకేదైనా ఆర్ట్ బ్రాంచెస్ ఉంటే అవి మిగిలినాయి. కాబట్టి ఈ 5,000 సీట్లు మీరు కోరుకున్న సీట్లు కాదు, కాబట్టి దీనివల్ల మీకు వచ్చేటువంటి ఉపయోగం లేదు. ఇకపోతే ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే, అందరూ సిస్టమ్ ముందు కూర్చోండి. సిస్టమ్ ముందు కూర్చొని కాలేజ్ వైజ్
అలాట్మెంట్స్ అనేటువంటి ఒక ట్యాబ్ ఉంటుంది అందులో. ఆ ట్యాబ్ ఓపెన్ చేసి సపోజు మీరు టాప్ 10 కాలేజెస్లో ట్రిప్లీ కావాలనుకుంటున్నారు. ఓకే, ఈ టాప్ 10 కాలేజీల యొక్క లిస్ట్ అంతా ప్రింట్అవుట్ తీసుకోండి. మీ క్యాస్ట్కి ఎక్కడ కట్ అయింది, మీ జెండర్కి ఎక్కడ కట్ అయింది. క్యాస్ట్ అంటే ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ, లేదా జెండర్ అంటే మేల్ ఫిమేల్. ఈ 2 క్రైటీరియాని పెట్టుకొని మీరు అబ్బాయి అనుకోండి, ట్రిప్లీ సిబిఐటిలో ఎంత కట్ అయింది, వాసవిలో ఎంత కట్ అయింది, గీతాంజలిలో ఎంత కట్ అయింది, నరసింహారెడ్డిలో ఎంత కట్ అయింది, ఏవిఎన్ కాలేజీలో ఎంత కట్ అయింది, శ్రీనిధిలో ఎంత కట్ అయింది. ఇట్లా మీరు కాలేజీల వారీగా లిస్ట్ తీసుకొని దగ్గర పెట్టుకొని చూసుకొని మీకు ఎక్కడ పడుతుందో అంచనా వేసుకోవచ్చు. మీరు ఇండివిజువల్గా వచ్చినటువంటి మాక్ అలాట్మెంట్ బేస్ చేసుకొని మళ్ళీ సొంతంగా ఆప్షన్స్ మార్చుకున్నందువల్ల ఉపయోగం ఉండదు. ఈసారి మై స్టేట్మెంట్ ఐ విల్ రిపీట్ 2 to 3 times మీ మైండ్లో ఇన్సర్ట్ చేయడానికి. మీకు వచ్చినటువంటి మార్క్ సీట్ అలాట్మెంట్ ఆధారంగా మీరు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే అవ్వదు. జనరల్గా మీకు వచ్చింది గీతాంజలిలో వచ్చినట్లయితే మీకు రేపు పొద్దున వచ్చే ఫైనల్ అలాట్మెంట్ 5 కాలేజీలు పైకి జరగవచ్చు, 5 కాలేజీలు కింద కూడా జరగవచ్చు. సార్ మాకు అలాట్మెంట్ వచ్చింది ఎట్టపోయిందో సార్, మిస్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. సపోజ్ మీరు ఒక 80 ఆప్షన్స్ ఇచ్చున్నారు. ఓకే, 80 ఆప్షన్స్ ఇచ్చున్నారు, మీకు చివరి ఆప్షన్లో సీట్ వచ్చింది, 80 ఆప్షన్లో సీట్ వచ్చింది అంటే మీకు ప్రమాదం పొంచి ఉంది, మీ సీటు అసలు రాకుండా ఉండడానికి కూడా. కాబట్టి మీరు 80 ఆప్షన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ 50 ఆప్షన్స్ ఎత్తిపారేయండి, అసలు అవసరం కూడా లేదు. 51వ ఆప్షన్ నుంచి మళ్ళీ కింద ఆప్షన్స్ ఒక 100 వరకు పెట్టుకోండి, అప్పుడు మీ సీట్ గ్యారంటీగా వస్తుంది. లేదా కాలేజీల వారీగా వచ్చినటువంటి అలాట్మెంట్ చూసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కావాలనుకుంటున్నారు. ఏం సీట్ కావాలనుకుంటున్నారు, ఐటీ సీటో లేకపోతే ఈసీ సీటో కావాలనుకుంటున్నారు. ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ ఫోల్డర్ ఓపెన్ చేసి మీరు కావాలనుకున్నటువంటి బ్రాంచ్లో కట్ ఆఫ్స్ కేటగిరీ వారీగా ఎట్లున్నాయో చూసుకోండి జర. చూసుకొని దాని బేసిస్ మీద మీరు ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవాలి. సపోజ్ ఓన్లీ టాపర్స్ తీసుకుందాం, అంటే 20-30 వేలు ర్యాంక్ వచ్చి ఓన్లీ 50 ఆప్షన్స్ పెట్టుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ కింద కానీ ఒక 10-20 ఆప్షన్స్ కానీ లేవనుకో. సపోజ్ మీరు ఒక 60 ఆప్షన్స్ పెట్టారు, మీకు 50 ఆప్షన్స్లో వచ్చింది. ఈ సీట్లను ఇలాగే ఉంచుకోవాలా, ఏమన్నా మార్పు చేయాలా అన్నట్లయితే మీరు కింద ఇంకొక 10 యాడ్ చేయండి. 50 ఆప్షన్స్ మీరు పెట్టారు, 10వ ఆప్షన్లోనే మీకు సీట్ వచ్చింది, మీరు ఆప్షన్స్ చేంజ్ చేయబడలే. మీరు 50 ఆప్షన్స్ పెట్టారు, 10 ఆప్షన్లోనే మీకు సీట్ తగిలింది, మీరు ఇంకా ఆప్షన్స్ చేంజ్ చేసే అవసరం లేదు. లేదంటే బాగా ఆలోచించి వచ్చినటువంటి కాలేజీల వారిగా పెద్ద ఎక్సర్సైజ్ చేసే తెలివితేటలు ఉన్న వాళ్ళేమో చేసుకోవచ్చు తప్ప జనరల్ పబ్లిక్ ఈ ప్రయత్నం చేయవద్దు. తర్వాత ఇంకొంతమంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి చెప్పేటువంటి మాట ఏంటి అంటే, సార్ నాకు 11,000 ర్యాంక్ వచ్చింది, పక్కనోడికి ఏమో 12,000 ర్యాంక్ వచ్చింది, సేమ్ క్యాస్ట్ మేమిద్దరము, వాడికి సీట్ వచ్చింది, నాకు సీట్ రాలేదు, ఎందుకని ఇట్లా? నేను ముందుగానే చెప్పిన ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది రోస్టర్, ROASTR రోస్టర్ అనేటువంటి పద్ధతిలో నడుస్తుంది. ఈ రోస్టర్ అనేది పొరపాటున కూడా కళ్ళ కూడా తప్పు చేయదు. ఇది ఒక సిస్టమ్ బేస్డ్ అలాట్మెంట్, నో హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఉండదు. కాబట్టి ఇలా ఎందుకు జరుగుతుండొచ్చు అంటే వానికి ఇంకేదో స్పెషలైజేషన్ కేటగిరీలో ఉండదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా ఎన్సీసీకి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరికి ఒకటే ర్యాంక్ వచ్చినప్పుడు వాడికి మ్యాథ్స్ అనేటువంటి సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు. ఇట్లా 100 పారామీటర్స్ని తీసుకుంటుంది రోస్టర్ అనేది. కాబట్టి ఇలా సిస్టమ్ ఎప్పుడు తప్పు చేయదు. ఇలాంటి నిందలేయటం మానేసి పెన్ను పేపర్ తీసుకొని అలాట్మెంట్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంకొంతమంది ఈరోజు పరుగో 13వ తారీఖు నుంచి 23, 24వ తారీఖుల దాకా ఈ నెల కాలేజీ వాళ్ళు పుచ్చిపోయిన బెండకాయల్ని వంకాయల్ని కూడా ట్రిపుల్ రేట్ అమ్ముతారు. ఎందుకు? ఇది మీ బీపీ వచ్చేటువంటి సమయం అన్నమాట. ఈ మార్కుని చూసిన తర్వాత సగం మందికి బీపీ వచ్చి ఉంటుంది, ఇక మిగిలిన వాళ్ళకి రేపు 18వ తారీఖు అలాట్మెంట్ కాగానే మళ్ళీ బీపీ వస్తుంది. ఈ బీపీ ఉన్నటువంటి దాన్ని మంచిగా క్యాష్ చేసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళ దుకాణాలు గట్టిగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అందుకని ఈరోజు అన్ని దుకాణాలు ఓపెన్ అయి ఉన్నాయి. నేను అనుకున్నా ఫస్ట్ అన్ని కాలేజీల డొనేషన్లు మనమే చెప్పేద్దాం, దాన్ని బట్టి పేరెంట్స్ అర్థం చేసుకొని వస్తారు. అందాజాగా ఎంత డొనేషన్స్ ఉంటాయంటే మా పాత వీడియోల్లో ఉన్నాయి, ఇంచుమించు అంతే ఉంటాయి డొనేషన్స్. టాప్ 10 కాలేజీలు డొనేషన్స్ అట్లే ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడు టాప్ 3 కాలేజెస్ అనుకోండి, CBIT, VNR అనుకుంటే ఎంత బడ్జెట్? 30 లక్షలు దీని వాల్యూ. ఓకే, గోకరాజ్ అనుకుంటే ఏంది పరిస్థితి? ఓకే, 15+ ఫీజు అప్రాక్సిమేట్గా. ఓకే,
వర్ధమాన్ అనుకున్నాం అనుకోండి, ఒక 11 ప్లస్ ఫీజు 11 or 12, లేదా సివిఆర్ అనుకోండి 13 or 14 lakhs ప్లస్ ఫీజు. ఓకే, శ్రీనిధి అనుకోండి 9 lakhs ప్లస్ ఫీజు. ఓకే, గీతాంజలి అనుకోండి ఇది కూడా 9 lakhs ప్లస్ ఫీజు. అదేవిధంగా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 6 ప్లస్ ఫీజు, లేకపోతే 5.5 ప్లస్ ఫీ. మన విబిఐటి అనుకోండి 4 lakhs ప్లస్ ఫీజు. కేపీఆర్ఐటి అనుకోండి ఒక 2 lakhs ప్లస్ ఫీజు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇదంతా కూడా ఆ ఏరియా సంబంధించింది. లేదు ఇంకేదైనా మీరు కావాలి, లైలావతి అనుకోండి 8 lakhs ప్లస్ ఫీజు. ఓకే, తర్వాత ఏవిఎన్ అనుకోండి 2 lakhs ప్లస్ ఫీజు. సిఎంఆర్ అనుకోండి ఫస్ట్ క్యాంపస్ అయితే అప్రాక్సిమేట్గా 11 lakhs, అప్ టు లాస్ట్ క్యాంపస్ వరకు అయితే 7 lakhs. ఇది ప్యాకేజీ. ఎంఎల్ఆర్ అనుకోండి, ఎంఎల్ఆర్ఐటి అరౌండ్ 12 lakhs. ఎంఎల్ఆర్ఎస్ అనుకోండి అరౌండ్ 7 lakhs. ఎన్ని ప్యాకేజీలు, ఎందుకంటే ఈ మల్లారెడ్డి గ్రూప్లో ఇట్లే ఉంటాయి. హితం అనుకోండి 4 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు. అదేవిధంగా ఇప్పుడు మీకు విజేఐటి అనుకోండి 7 lakhs ప్లస్ ఫీజు. ఓకే, ఇటు పక్క పోతే కేజీ రెడ్డి అనుకోండి 2 lakhs ప్లస్ ఫీజు. జేబీఐటి అనుకోండి 2.5 lakhs ప్లస్ ఫీజు. అందాక చెప్తున్నాడు నేను 2.5 lakhs ప్లస్ ఫీజు. ఇంకా ఇటు పక్క మనం మిస్ అయినాం. సో ఇబ్రహీంపట్నం ఏరియాలో అయితే శ్రీహిందూ కానీ ఇటువంటి ఏదైనా తీసుకుంటే గురునానక్ శ్రీహిందూ అయితే 2.5 lakhs, శ్రీహిందూ మన గురునానక్ అయితే 3 lakhs 4 lakhs ప్లస్ ఫీజు. 2 కాలేజీలు ఉన్నాయి కాబట్టి అందాక హైదరాబాద్లో రేట్లు ఇలా ఉన్నాయి. ఎంవీఎస్ఆర్ అనుకోండి 11 lakhs 10 lakhs ప్లస్ ఫీజు. ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసిన, ఇంకేం లేవు చెప్పడానికి. సెడ్పీటర్ అయితే 2 lakhs ప్లస్ ఫీజు. నరసింహారెడ్డి ఒక 2 lakhs ప్లస్ ఫీజు. ఇంతే మనకి హైదరాబాద్లో ఉన్నట్టు. స్టాన్లీ అనుకోండి ఒక 7 lakhs ప్లస్ ఫీజు. నారాయణమ్మ అనుకుంటే ఇంకా అది కొంచెం బడ్జెట్ ఎక్కువగానే ఉంది. మీకు ఓవరాల్ తీసుకున్నప్పుడు మనకు 23 lakhs 25 lakhs వాల్యుయేషన్ దాన్ని. బీవైటీ ఉమెన్స్ అంతే, బీవైటీ ఉమెన్స్లో వచ్చేసి 15 lakhs ప్లస్ ఫీజు. బీవైటీ కోఎడ్యుకేషను 12 lakhs ప్లస్ ఫీజు. అందాజాగా ఇట్లా ఉన్నాయి ఫీజులు, వాళ్ళు కాలేజీలో చెప్పేటువంటి ఫీజులు. కానీ వాళ్ళు ఏం చెప్పినా ఈ డేట్లలో 14వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా రేట్లు బగబగబగాని మండిస్తారు. నేను చెప్పినటువంటి అన్నీ కూడా టెంటివ్ రేట్స్. మీరు ఈ పర్టికులర్ డేట్స్లో కాలేజీకి వెళ్తే మీకు అన్యాయం జరిగిపోద్ది. మీకు టెన్షన్లో ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి రావాలని కూడా గుంజుకుంటారు. సెకండ్ ఫేజ్లో ఆగస్టు 2వ తారీఖు పైన వస్తే కొత్త సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి యూనివర్సిటీస్కి వెళ్ళి తీసుకునే వాళ్ళు తీసుకోండి, వాళ్ళకి టైం ఏం లేదు. మల్లారెడ్డి యూనివర్సిటీ తీసుకుంటారా, శ్రీనిధి యూనివర్సిటీ తీసుకుంటారా, కావేరీ యూనివర్సిటీ తీసుకుంటారా, వాటిలో ఇప్పుడు ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళినా అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే రేట్ ఉంటుంది. కానీ కాలేజీల విషయంలో మాత్రం ఈ 5 రోజులు మీరు వచ్చి టోకన్లు ఇప్పించి ఎవరైతే అడ్మిషన్లు చేస్తారో మీరు పోయి కనుక్కోండి. న్యాచురల్గా రేట్ ఎంత ఉంది, 1 lakh తక్కువ. ఇట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, సపోజు ఒక ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో 30,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి ఒక 14 lakhs డొనేషన్ ఉందనుకో, ఈయనకి 1,00,000 ర్యాంక్ ఎత్తుకొని వస్తున్నాడు. 1,00,000 ర్యాంక్ కూడా 14 లక్షలకి ఇస్తారంటే ఎవరు? మీ ర్యాంక్ని బట్టి, పర్సంటేజ్ని బట్టి కాలేజీలో డొనేషన్స్ ఉంటాయి. సార్ మీరు 1,00,000 తక్కువ ఇస్తా అన్నారు, కాలేజీలో ఓవరాల్గా 14 లక్షల డొనేషన్ ఉంది, నాకు 13కి ఇవ్వమంటే ఇరు, నీకు 16, 17 అవుతుంది. ఎందుకు? నీకు పర్సంటేజ్ ర్యాంక్ లేదు కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీన్ని బట్టి మన డొనేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. లాస్ట్ మూమెంట్ ఇంకా 5-6 రోజులు క్లోజ్ చేసుకున్నట్లయితే 2025 అడ్మిషన్లు సమాప్తం. అయితే ఇంకొక విషయం, సార్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి? ఇవి ఏదైనా చేంజ్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ ఈరోజు మీరు సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నా, ఈరోజు సేవ్ అవ్వదు. 14వ తారీఖు 15వ తారీఖు 2 రోజులు పెట్టుకున్నట్లయితే 18th రోజు మీకు రిజల్ట్ వస్తుంది. ఈ 2 రోజులే ఆప్షన్స్కి ఇచ్చిన గడువు. అన్ని ర్యాంకర్స్ ఈ 2 రోజుల్లో పెట్టుకోవాలి. దీంతో పాటుగా ఇంకేముంటుంది మనకి, మీరు అమౌంట్ వచ్చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అమౌంట్ ఎట్ట పే చేసుకోవాలి? డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ పే చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. క్యాష్ రూపంలో పే చేయడానికి లేదు. ఈ పే చేసేటువంటి డబ్బులు సెకండ్ ఫేజ్ కూడా వర్తిస్తాయా, నా డబ్బులు ఉష్కాక్ అయిపోతాయని చాలామంది పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు. అట్లా ఏమి ఉష్కాక్ కావు. మీ అన్నీ కూడా గవర్నమెంట్ సర్వర్స్లో పోయి సేవ్ అవుతాయి అనమాట. గవర్నమెంట్ ఎస్క్రో అకౌంట్లో ఉంటాయి. కాలేజీ వాళ్ళకి 2 నెలల తర్వాత వెళ్తాయి. కాబట్టి మీరు కట్టేటువంటి డబ్బులు ఏ కాలేజీకి కట్టినా కాలేజీకి కట్టరు, తెలంగాణ గవర్నమెంట్ కడతారు. అదొక ఎస్క్రో అకౌంట్లో ఉండి ఒక 2 months తర్వాత కాలేజీకి వెళ్తాయి తప్ప ఇప్పుడే కాలేజీకి డబ్బులు పోయేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్లో గీతాంజలికి కట్టినా, సెకండ్ ఫేజ్లో అది వచ్చేసి మళ్ళీ శ్రీనిధికి వస్తుంది, మళ్ళీ శ్రీనిధి నుంచి ఏవిఎన్ కాలేజీకి వస్తుంది, ఏవిఎన్ నుంచి మల్లారెడ్డికి వస్తుంది. 4 కౌన్సిల్లో ఎక్కడ మారినా మీ డబ్బులు అనేది డోకలేదు. అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ సిస్టంలోనే
మారిపోతుంది. ఓకే, మీరు లిమిట్లు పెంచి పెట్టుకోవాలి. చాలామందికి డెబిట్ కార్డులో క్రెడిట్ కార్డులో లిమిట్స్ ఉండవు. ఆ లిమిట్స్ లేకపోతే ఇది వన్ టైం పేమెంట్ అనమాట. మీకు ₹1,00,000 పెండింగ్ ఉంటే ₹1,00,000 ఒకటేసారి కట్టాలి. అంతేగాని 50 ఇప్పుడు కాబట్టి నేను 50 ఇంకో కార్డు నుంచి కడతామంటే అవ్వదు. కాబట్టి మీరు సింగిల్ కార్డులో కానీ, నెట్ బ్యాంకింగ్లో కానీ, డెబిట్ కార్డులో కానీ, క్రెడిట్ కార్డులో కానీ లిమిట్ పెంచి పెట్టుకోవాలి. సరే, ఈ డబ్బులు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టుకోవచ్చు అని మనకు ఆయన మన మెసేజ్ పెట్టాడు. సోదరా, అలాంటి ఆప్షన్ మనకు లేదు. కంపల్సరీగా వన్ టైం పేమెంట్ చేయాలి. తర్వాత ఫీజుల పెరుగుదల విషయం గురించి చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. ఫీజుల పెరుగుదల అనేది రేపు మంగళవారం రోజు కోర్టు మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ కింద వచ్చే ఉంది. మన సింగిల్ జడ్జి లక్ష్మణ్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు కొట్టేస్తున్నట్టుగా. కానీ మళ్ళీ కాలేజీ వాళ్ళందరూ 3 బెంచ్ జడ్జి కోసం అప్పీల్కి వెళ్తున్నారు. ఇది మనకు మంగళవారం రోజు వస్తుంది. ఇప్పుడు ఏదైతే మీ వెబ్సైట్లో అలాట్మెంట్లో వస్తుందన్నమాట, ఈ ఇచ్చేటువంటి ఫీజు ఏదైతే మేము గవర్నమెంట్ జీవో రూపంలో ఇచ్చినామో ఇది తాత్కాలికమైనటువంటి ఫీజులు మాత్రమే. ఒకవేళ పెరిగితే దానికి అనుగుణంగా మీరు కట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీకు ఎంసెట్లో కూడా రేపు మండే రోజు డిస్ప్లే అవుతుంది. దాన్ని కూడా చూసి పెట్టుకోండి. సపోజ్ మీరు ఒక కాలేజీకి ₹1,00,000 అనుకొని పెట్టుకున్నారనుకోండి, అది 2 లక్షలు అయిందనుకోండి, కొంపలు అంటుకుపోతాయి. కాబట్టి ఇది అందరికీ సందిగ్ధమైనటువంటి పరిస్థితి. సో మంగళవారం రోజు మనకి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మంగళవారం తీర్పు వచ్చే లోపల మనకు ఆప్షన్స్ కూడా అన్నీ అయిపోతాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ₹1 అటు ఇటు కట్టగలిగిన పేరెంట్స్కి ఇబ్బంది లేదు. కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందన్నమాట. ఆచితూచి ఆప్షన్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఈరోజు మాక్ అలాట్మెంట్ గురించినటువంటి సంపూర్ణమైనటువంటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారం ఏదైతే మీకు అవసరం ఉంటుందో దానికి అనుగుణంగా నేను ఎప్పటికప్పుడు వీడియో చేస్తూ ఉంటాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషను పేపర్లో వచ్చేటువంటిది కాదు. అదేవిధంగా మీకు గూగుల్లో కానీ మీ ప్రియమైనటువంటి చాట్ జీపీటీలో కూడా దొరకదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.